ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో 7వ భాగం 601 చరణము నుండి 712వ చరణం వరకు భక్తి శ్రద్ధలతో వినండి. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు మీ సొంత ఖర్చులతో తాత్యాపాటీల ద్వారా షిరిడి గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ, శంకర, గ్రామదేవత మరియు హనుమాన్ మందిరములను మరమ్మతులు చేయించారు నాయన. మిమ్మల్ని దర్శించటానికి వచ్చిన భక్తుల నుండి దక్షిణ స్వయంగా అడిగి తీసుకునేవారు మీరు. పరోక్షంగా భక్తులను దానగుణంతో, దయాగుణంతో జీవించమని బోధించినారు మీరు. ద్వారకామాయిలో ఒకసారి మీ దర్శనమునకు గోవా నుండి 2 భక్తులు వచ్చారు. ఒక భక్తుడి దగ్గర 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు మీరు. రెండో భక్తుడు కూడా మీకు 35 రూపాయలు దక్షిణ ఇవ్వబోగా మీరు తీసుకొనలేదు. మీ సన్నిధిలో ఉన్న మీ ప్రియభక్తుడు శ్యామ ఇద్దరూ కలిసి వచ్చినారు. ఒకరి దక్షిణ ఆమోదించినారు, రెండో వాడి దక్షిణ తిరస్కరించినారు. ఎందుకని మిమ్మల్ని అడిగినాడు. మీరు శ్యామతో గత జన్మలో ఉన్న బాకీ ఇప్పుడు తీర్చుకున్నాడురా అని చెప్పినారు. ఇదే సందర్భంలో మీకు ఇల్లు కానీ, ఆస్తి కానీ, కుటుంబం కానీ లేవు అని, మీకు ఏమీ అవసరం లేదని కూడా చెప్పినారు. భక్తుడు దక్షిణ ఇచ్చి ద్వారకామాయిలో రుణ విమోచన పొందుతున్నాడు అని చెప్పారు మీరు. ఇంకొక సందర్భంలో భక్తుడు దక్షిణ ఇవ్వటం పంట పొలములలో విత్తనములు నాటడం లాంటిది అని అన్నారు. భక్తుడు పంట ఫలాలను తిరిగి పొందుతాడని చెప్పారు మీరు. తీసుకున్న దక్షిణకు 10 రెట్లు ఎక్కువగా తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినారు మీరు. షిరిడీలో పవిత్రమైన స్థలం ద్వారకామాయిలో గురువులకే సద్గురువు అయిన మీకు సమర్పించిన గురుదక్షిణ భక్తులు యోగక్షేమములతో జీవించుటకు ఉపయోగపడుతుంది కదా నాయన. మీకు ఇష్టం లేకుండా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో మీరు తీసుకునేవారు కాదు, తిరిగి తీసుకోమని చెప్పేవారు మీరు. మీరు భక్తుల్ని దక్షిణ అడిగిన తర్వాత ఇవ్వని వారిని మీరు కోపించలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన భక్తులు మరిచినప్పుడు మాత్రం వారికి గుర్తు చేసి మరీ దక్షిణ తీసుకునేవారు మీరు. ఒక్కొక్కసారి భక్తులు దక్షిణ ఇచ్చిన తర్వాత మీరు మరలా కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమని చెప్పేవారు. ఇలా మీ నుండి దక్షిణ స్వీకరించి పూజలో ఉంచుకున్న భక్తులు మిక్కిలి ప్రయోజనములు పొందుతూ ఉండేవారు నాయన. భక్తుల నుండి తీసుకున్న దక్షిణను మీరు మిమ్మల్ని ఆశ్రయించిన భక్తులకు వితరణ చేస్తూ ఉండేవారు. ఉదయం దక్షిణ తీసుకొని మరలా సాయంత్రానికి తీసుకున్న దక్షిణను అందరికీ పంచుతూ ఉండేవారు మీరు. డబ్బును నిల్వ ఉంచుకోవటానికి కాకుండా కేవలం పంచటం కోసం మాత్రమే మీరు దక్షిణ తీసుకున్నారు నాయన. మీరు దేహత్యాగం చేసిన తర్వాత మీ వద్ద 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. భక్తులు ఈ 7 రూపాయలను మీ అంతిమ సంస్కార ఖర్చులకు ఉపయోగించినారు నాయన. ఒకసారి ద్వారకామాయిలో మీరు భక్తులతో కూర్చొని ఉన్నప్పుడు ఒక బల్లి గోడ మీద కూత కూస్తూ ఉన్నది. ఒక భక్తుడు కుతూహలంగా బల్లి ఎందుకు శబ్దం చేస్తుందో మిమ్మల్ని అడిగినాడు నాయన. మీరు భక్తులతో అక్కాచెల్లెళ్ళు కలుసుకోబోతున్నందుకు సంతోషంగా కేరింతలు కొడుతుందని చెప్పినారు. మీరు చెప్పిన విధంగానే ఔరంగాబాదు నుండి వచ్చిన చెల్లెలు బల్లి మీ ద్వారకామాయిలో ఉన్న అక్కను బల్లిని కలుసుకొని సంతోషంగా ఆడుకున్నాయి నాయన. ద్వారకామాయిలో ప్రత్యక్షంగా ఈ నిదర్శనం చూసిన భక్తులు మీ సర్వజ్ఞతకు, మీ దివ్య దృష్టికి భక్తులందరూ ఆధ్యాత్మికంగా ఉక్కిరి బిక్కిరి అయినారు నాయన. ద్వారకామాయిలో మీరు భక్తులకు బోధనగా దాహంతో ఉన్నవారికి మంచినీరు ఇచ్చి దాహం తీర్చమని చెప్పినారు. భక్తులకు బోధనగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టమని చెప్పినారు మీరు.
నీడలేని వారికి వసతి కల్పిస్తే దేవుడు సంతోషపడతాడని అన్నారు మీరు. ఒక సందర్భంలో మీరు ఒక భక్తుడితో ఆధ్యాత్మిక మార్గం ఎంతో కఠినమైన మార్గం అని చెప్పినారు. ఆధ్యాత్మిక సాధనకు ఏకాగ్రతతో కూడిన మనస్సు ఇంకా ఎంతో కృషి కూడా అవసరం ఉందని చెప్పినారు మీరు. ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించిన భక్తుల చేత మీరు ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణం చేయించినారు. భక్తిని పెంచే విధంగా భక్తుల చేత పారాయణం చేయించినారు మీరు. మీ కరుణా కటాక్షములు ఉంటే భక్తులకు ఉండే కొండంత పాపములు కూడా నశించిపోతాయి నాయనా. ద్వారకామాయిలో మీరు ఒక సందర్భంలో మీ ఆధ్యాత్మిక ఖజానా నిండుగా పొంగి పొర్లిపోతుందని చెప్పినారు మీరు. భౌతిక సంపదల గురించి కాకుండా ఆధ్యాత్మిక సంపదను తీసుకోవలసినదిగా భక్తులకు సూచన చేసినారు మీరు. సద్గురు అయిన మీ పవిత్ర పాదములను సేవించిన భక్తులు జీవిత పరమార్థమును పొందగలరు నాయనా. దేవస్థానములకు వెళ్ళి దేవుడి విగ్రహాలకు దండం పెట్టే భక్తులు ప్రాణంతో ఉన్న గురువుల పట్ల సంశయాలు సందేహాలతో ఉంటున్నారు నాయనా. జీవించి ఉన్న గురువుల పట్ల భక్తులు అపనమ్మకంతో దూరంగా ఉంటున్నారు నాయనా. సంశయ స్వభావం గల బొంబాయికి చెందిన భక్తుడు హరి కానోబావ మీ ఆధ్యాత్మిక శక్తిని పరీక్షించుటకు షిరిడీకి వచ్చినాడు. మీ ద్వారకామాయి ముందు కొత్త చెప్పులను విడిచి లోపలికి వచ్చి మీ దర్శనం చేసుకున్నాడు. ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించుకున్న తర్వాత మీరు ఇచ్చిన విభూది ప్రసాదమును తీసుకున్నాడు. మీ దర్శనం అయిన తర్వాత భక్తుడు హరికానోబా ద్వారకామాయి బయటికి వచ్చినాడు. అక్కడ కొత్త చెప్పులు కనిపించలేదు నాయనా. పోయిన చెప్పులను తలుచుకుంటూ మనసు బాధపడుతూ హరికానోబా వాడాకు వెళ్ళినాడు. ఈ సందర్భంగా మీరు భక్తుడికి ఒక మంచి నిదర్శనం కూడా ఇచ్చినారు. ఒక కుర్రవాడు కొత్త చెప్పులను కర్రకు విరేలాడదీసి హరికా బేట జరీకా పేట అని అరుస్తూ వస్తున్నాడు. భక్తుడు హరికానోబా ఎంతో ఆశ్చర్యపడి తన గుర్తులు చెప్పి కుర్రవాడి నుండి తన చెప్పులు తీసుకున్నాడు నాయన. మొట్టమొదటిసారిగా షిరిడీకి వచ్చిన ఆ భక్తుడు తన పేరు హరి అని, తాను కానోబా కుమారుణ్ణని సాయిబాబా వారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయినాడు. మిమ్మల్ని పరీక్షించటానికి వచ్చిన హరికానోబా భక్తుడు ఈ నిదర్శనంతో మీరు గొప్ప ఆధ్యాత్మిక శక్తి గల సిద్ధపురుషుడని భావించినాడు. అక్కలకోటకు చెందిన భక్తుడు సపత్నేకర దంపతులు ఉన్న ఒక కుమారుణ్ణి కోల్పోయినారు నాయన. సపత్నేకర దంపతులు మనసు వికలమై పుణ్యక్షేత్రాలు పండరీపురం గాణగాపురమునకు పోయినను కూడా వారికి మనశ్శాంతి లభించలేదు నాయన. తోటి భక్తుల ద్వారా మీ శక్తిని తెలుసుకొని సపత్నేకర్ తన సోదరుడు పండితరావుతో కలిసి మీ దర్శనానికి షిరిడీకి వచ్చినాడు నాయన. ద్వారకామాయిలో మీకు టెంకాయ సమర్పించి మీ పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసినాడు నాయన. మీరు సపత్నేకర్ భక్తిని తిరస్కరించినారు. బయటికి వెళ్ళండి అని ఆదేశించినారు మీరు. భక్తుడు సపత్నేకర్ తోటి భక్తులతో చర్చించి మీ ప్రియభక్తుడు బాలాశంపితో కలిసి మీ ద్వారకామాయికి వచ్చినాడు. రెండవసారి కూడా మీరు ద్వారకామాయి నుండి వెళ్ళిపోమ్మని కేకలు వేసినారు. సపత్నేకర్ అతని సోదరుడు ఇద్దరూ విచారంతో వెనుతిరిగినారు నాయన. 1 సంవత్సరం తర్వాత మీరు సపత్నేకర్ భార్యకు ఒక మంచి నిదర్శనం స్వప్నంలో ఇచ్చినారు. భక్తులు ఈ స్వప్న సాక్షాత్కారం పొందిన తర్వాత ఈసారి సపత్నేకర్ తన భార్యతో కలిసి షిరిడీకి వచ్చినాడు నాయన. ద్వారకామాయిలో సపత్నేకర్ భార్య భక్తి మనస్సుతో మీకు సాష్టాంగ నమస్కారం చేసినది. మీరు ఆమె వినమ్రతకు సంతోషపడినారు. ద్వారకామాయిలో ఆ తర్వాత సపత్నేకర్ వచ్చి మీ దర్శనం చేసుకున్నాడు. మీరు మరలా సపత్నేకర్ను బయటికి వెళ్ళమని ఆదేశించినారు. ఈ సందర్భంగా సపత్నేకర్ మిక్కిలి పశ్చాత్తాపం చెందినాడు నాయన. పూర్వం కాలంలో మీ పరోక్షంలో మిమ్మల్ని నిందించి ఎగతాళి చేసినందుకు మీరు తిరస్కరిస్తున్నట్లుగా తెలుసుకున్నాడు నాయన. భక్తుడు సపత్నేకర్ మీకు క్షమాపణలు చెప్పే రీతిలో అతని శిరస్సును మీ పాదములపై పెట్టినాడు నాయన. మీ మనసు కరిగినది.
ఆ సమయంలో మీరు ఇలా అన్నారు, నీ కష్టములు తీరినాయి, నీ మనోసంకల్పం నెరవేరునని హామీ ఇచ్చినారు మీరు. భక్తుడు సపత్నేకర్ మీకు ప్రియభక్తుడిగా మారినాడు. ద్వారకామాయిలో మీకు మరలా నమస్కరిస్తున్నాడు నాయన. ఈ సందర్భంగా మీరు భక్తుడు సపత్నేకర్తో ప్రేమతో వినయంతో ఒక్కసారి నమస్కరించినా చాలు అని అన్నారు. సపత్నేకర్ దంపతులు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మీకు ₹1 దక్షిణ ఇచ్చినారు. వెంటనే మీరు ఇంకొక రూపాయిని కూడా దక్షిణ అడిగినారు. భక్తుల అంతరంగమును దివ్య దర్పణంలో చూసే మీరు అడిగితే ఇంకొక రూపాయి ఇవ్వటానికి సపత్నేకర్ ముందుగానే సిద్ధంగా ఉన్నాడు నాయన. సపత్నేకర్ దంపతులకు మీ ఆశీస్సులు లభించినాయి నాయన. వారు సంతాన ప్రాప్తిని పొందినారు. సపత్నేకర్ దంపతులు మీ ఆశీస్సులతో పుట్టిన కుమారుడికి మురళీధర్ అని పేరు పెట్టుకున్నారు నాయన. హేమాడ్ పంత్ భక్తులకు సద్గురువుల గురించి ఈ విధంగా చెబుతున్నాడు. సద్గురు స్వప్నంలో కూడా శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలమును కానీ ఆశించడు అని అన్నాడు. సద్గురు తాను గొప్పవాడని, తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురు తన శిష్యుణ్ణి కొడుకు వలె ప్రేమించును, ఇంకా తనతో సరిసమానంగా చూసుకొనును. సద్గురు యొక్క ముఖ్య లక్షణం ఎల్లవేళలా శాంతచిత్తంగా ఉంటారు అని హేమాడ్ పంత్ భక్తులకి చెప్పినారు. హేమాడ్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సద్గురువైన మీ ఆశీర్వాదములు, మీ సహవాసము పొందానని చెప్పుకున్నాడు నాయన. భక్తులు సద్గురువులను పూజించే విషయములలో మొదటగా భక్తి విశ్వాసంతో హృదయ దీపమును సరిగ్గా ఉంచవల్లని హేమాడ్ పంత్ భక్తులకు సూచన చేసినారు నాయన. తరువాత ప్రేమ అను ఒత్తిని వెలిగించవలెను. అప్పుడు జ్ఞానజ్యోతి ఆత్మసాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. మిమ్మల్ని ప్రేమించే మనసుతో ఆరాధించమని హేమాడ్ పంత్ భక్తులకు తెలియజేసినాడు. భక్తులలో యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న ఎడల భగవంతుని సాక్షాత్కారం పొందగలరని తెలియజేసినాడు. భక్తులు స్వచ్ఛమైన మనస్సుతో మీలాంటి ఏగేశ్వరుల పాదములపై పడినచో రక్షింపబడునని హేమాడ్ పంత్ అన్నారు. భక్తులు అంతకన్నా దృష్టిని మీపై నిలిపినచో గత జన్మల చెడు కర్మలు తొలగిపోతాయి నాయన. మీ ప్రియ భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ తన పెద్ద కుమారుడి ఉపనయనమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినాడు నాయన. ఇదే సమయంలో మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ కూడా తన పెద్ద కుమారుడి వివాహమునకు మిమ్మల్ని ఆహ్వానించినాడు. మీరు మీ ప్రియభక్తుడిని శ్యామను మీకు బదులుగా పంపినారు. మీ ప్రియభక్తుడు శ్యామ మీ ప్రతినిధిగా నాగపూర్లో ఉపనయనం కార్యక్రమానికి వెళ్ళినాడు. కాకాసాహెబ్ దీక్షిత్ మీ మీద ఉన్న గౌరవంతో శ్యామకు ₹200 దక్షిణను బహుకరించినాడు. మీ ప్రియభక్తుడు శ్యామ నాగపూర్ నుండి గ్వాలియర్లో జరుగు పెళ్లికి వెళ్ళినాడు. మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ మీ మీద ఉన్న భక్తి ప్రేమతో శ్యామకు ₹100 దక్షిణను, అతని బంధువుకు కూడా ₹100 దక్షిణను సమర్పించినాడు. శ్యామను చక్కగా గౌరవించినాడు నాయన. మీ ప్రియభక్తుడు శ్యామ గ్వాలియర్లో పెళ్లి చూసుకున్న తర్వాత కాశీ ప్రయాగ యాత్రలకు వెళ్ళినాడు. తర్వాత గయలో పూజారి ఇంటికి కూడా వెళ్ళినాడు. ఈ సందర్భంలో మీరు మీ ప్రియభక్తుడైన శ్యామకు మంచి నిదర్శనం ఇచ్చినారు. పూజారి ఇంట్లో మీరు ఫోటో రూపంగా సాక్షాత్కారం ఇచ్చినారు. గయలో పూజారి ఇంటిలో మిమ్మల్ని చూసిన శ్యామ వెంటనే కన్నీళ్ల పర్యంతరం చెందినాడు. ఆనంద బాష్పాలతో ఆధ్యాత్మిక భావోద్వేగానికి లోనయ్యాడు నాయన. శ్యామకు మీరు యాత్రలకు ప్రారంభం ముందే హామీ ఇచ్చినారు. కాశీ ప్రయాగల తర్వాత గయలో శ్యామ కంటే ముందుగానే ఉంటానని చెప్పినారు మీరు. మీ నోటివాకు బ్రహ్మవాకులాగా మీ ప్రియభక్తుడు శ్యామ ప్రత్యక్షంగా చూసినాడు నాయన. గయలో పూజారి శ్యామ షిరిడి నుండి వచ్చాడని తెలుసుకొని శ్యామను ఏనుగుపై కూర్చోబెట్టి ఊరేగించినారు. శ్యామను రాజలాంఛనాలతో సత్కరించినారు నాయన. ఈ గౌరవం మీ వల్లనే శ్యామకు దక్కినది. కాకాసాహెబ్ దీక్షిత్
ఏకాదశ స్కంద పురాణం పారాయణం చేస్తూ నవనాథులు భక్తి విషయంపై చెప్పిన మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని శ్యామతో అన్నాడు. నవనాథులు వర్ణించిన భక్తిని ఆచరించడం కష్టమని, ఇంకా మోక్షం ఎలా వస్తుందని కాకాసాబ్ దీక్షిత్ శ్యామతో అన్నాడు. నాయన, మీ ప్రియభక్తుడు శ్యామ మీరు చెప్పిన మాటలు గుర్తు చేసినాడు. మోక్షమును పొందుటకు హరినామస్మరణన గురునామస్మరణను చేసినా చాలు అని దీక్షిత్ అన్నాడు. నాయన, హరినామస్మరణన సాయినామస్మరణ చేసినా చాలు అనే శ్యామ భావం. నాయన, మీ ద్వారకామాయిలో మీకు తోడుగా ఒక పాత ఇటుకురాయి ఉండేది నాయన. ఎల్లవేళలా మీరు ఆ ఇటుకురాయిపై చేయి వేసి కూర్చునేవారు. ఒకరోజు ఒక బాలుడు ఇటుకురాయిని చేతిలో తీసుకొని ద్వారకామాయిని శుభ్రం చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు బాలుని చేతుల నుండి ఇటుకురాయి జారి క్రింద పడి 2 ముక్కలు అయినది నాయన. ఇటుకురాయి ముక్కలైనట్లుగా మీరు తెలుసుకొని చాలా విచారం వ్యక్తం చేసినారు. మీరు స్వయంగా బాధపడుతూ నా అదృష్టమే ముక్కలుగా విరిగిపోయినది అని అన్నారు. మీరు స్వయంగా ఈ ఇటుకరాయి నా జీవితానికి తోడు నీడ అని చెప్పుకున్నారు. ఇటుకరాయి సహాయంతోనే మీరు ఆత్మానుసంధానం చేస్తున్నట్లుగా తెలియజేసినారు. ఈ సందర్భంగా హేమాడ్ పంత్ ఇటుకరాయి గురించి మీరు అంతగా విచారం ఎందుకు వ్యక్తం చేశారో తన భావనగా ఇలా తెలియజేస్తున్నారు. నాయన, యోగులు ప్రజలతో కలిసి ఉన్నప్పుడు మనిషిగా ఉంటారు. యోగులు కూడా మనలాగే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు, కానీ అంతఃకరణంలో శుద్ధ చైతన్యులై కర్తవ్య విధులు పాటించెదరు అని హేమాడ్ పంత్ అన్నారు. నాయన, ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో 7వ భాగం 601 చరణం నుండి 712 చరణం వరకు ఇప్పటి వరకు పూర్తయినది. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.